గ్రహించగలన మంచి హృదయాన్ని దేవుని దగ్గర నుంచి పొందగలమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరించినట్లయితే మనం ప్రార్థన చేస్తున్నామండి. అందరూ ప్రార్థన మనసుతో ఉండండి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మన సహోదరులు యవనస్తులు పాటలు పాడుచుండగా వారందరికీ మంచి స్వరాలు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఇంకా మార్గ మధ్యంలో ఉన్నవారు రావాల్సిన వారందరూ కూడా త్వరపడి తీసుకురమ్మని మనం కూడా దేవుని మాట్లాడుకుందామండి. ఎవరు మిస్ అవ్వకుండా అందరూ కూడా కుటుంబాలుగా తీసుకురా ప్రభు అని మనం దేవుని వేడుకుందాం. ఎవరు కూడా మనం వద్దు ప్రార్థన చేసుకుందాం. దేవుని దాసులు కూడా త్వరగా రాబోతున్నారు కనుక మనందరి వరకు మంచి విషయాలు దేవుని దాసుల ద్వారా మనకు బోధించాలని చెప్పి మన యొక్క గడిచిన దినాల్లో మనం దేవుని కనుదృష్టి ఏ విధంగా జీవించామో అదంతా కూడా ప్రభు ఎదురు ఒప్పుకొని మనం సరి చేయబడదాం. మనం కూడా దేవుని దగ్గర సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి ప్రభా గడిచిన దినాలని నాయన మీరు మా పట్ల కృప చూపించి క్షేమాన్ని భద్రతను మీరు మాకు అనుగ్రహించిన దేవుడు ప్రభా. అయ్యా ఎన్నో అపాయాల నుంచి మాకు తెలియకుండానే మీరు మమ్మల్ని తప్పించారు. చక్కటి ఆరోగ్యాలు మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఈ దినం చూడలేటువంటి వారు ఎంతో ఉన్నప్పటికీ నాయన ఏ యోగ్యత లేనటువంటి వారము, ఎందుకు పనికిరానటువంటి వారమైన మమ్మల్ని మీరు ప్రేమించి మా యొక్క ఆయుష్కాలను మీరు పొడిగించి ప్రభా క్షేమాన్ని భద్రతను మీరు మాకు అనుగ్రహించిన దేవుడు. గడిచిన దినాల్లో నీ కనుదృష్టి ఎదుట ఏ విధంగా జీవించాము సమస్తము మీరు ఎరిగిన దేవుడు కనుక అయ్యా మీరు మమ్మల్ని ఈ దినాన్ని సరిచేయండి. మీ యొక్క మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పి మీరు చెప్పి ఉన్నారు కదా ప్రభా. అయ్యా నీ మందిరంలో గడపాలని, నేను స్తుతించాలని, అయ్యా నీ నామమును కనపరచాలని, మాటలు విని నీ మాటల చేత సరిచేయబడాలని ఆసక్తితో మేము అందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు ముగ్గురి నామంలో ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పారు కనుక మీరు మా మధ్య ఉన్న దేవుడు కనుక అయ్యా మా హృదయపూర్వకంగా ఆయన నేను ఆరాధించే వారు ఉండడానికి సహాయం చేయండి. అయ్యా పెదవులతో మాత్రమే కాదు మా హృదయం అంతటితో ప్రభా నేను సేవించే వారు ఉండడానికి సహాయం చేయండి. అయ్యా నిండు మనసుతో నేను ఆరాధించే వారు ఉండడానికి సహాయం చేయండి. అయ్యా యొక్క కూడకులు ప్రార్థన ద్వారా మేము ప్రారంభించుకొని చుండగా అయ్యా ప్రార్థన పాడుచున్న నీ బిడ్డలకు మంచి స్వరాలు మీరు అనుగ్రహించండి. అయ్యా వారితో మేమందరం కలిసి ఏకీభవించి ప్రార్థించే వారు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఆరాధన క్రమంలో మీరు తోడుగా ఉండండి. ఉత్తర ప్రత్యుత్తరాల భాగంలో మీరు తోడుగా ఉండండి. అయ్యా చదవబడిన వాక్యం ద్వారానైనా మీరు మాతో మాట్లాడండి. ఆయన దాసులు మీరు త్వరపెట్టి తీసుకువచ్చి అయ్యా మా సంఘం అంతటికి నాయన ఏ మాటలైతే అవసరమో ప్రభా ఆ మాటలు మీరు మాకు అనుగ్రహించండి. అయ్యా గడిచిన దినాల్లో ఏ విషయాల్లో మేము బలహీనపడిపోయామో, ఏ విషయాల్లో జారిపోతూ ఉన్నామో, ఏ విషయాల్లో తప్పిపోతూ ఉన్నామో అయ్యా మా స్థితి అంతా మీరు ఎరిగి ఉన్న దేవుడు గనక అయ్యా మీరు మమ్మల్ని సరిచేయండి. నీ మాటల చేత తృప్తిపరచండి ప్రభా. నీ మాటలు మా దగ్గరకు వస్తున్నప్పుడు అయ్యా వినయము కలిగిన వారముగా, నలిగిన వారముగా నాయన మేము మీ మాటలు విని నాయన అయ్యా దానికి ప్రభా నన్ను విధేయులు అవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నలిగిన వారి హృదయంను ఉజ్జీవింపజేయ దేవుడవు. అయ్యా విరిగిన వారి హృదయమును ఉజ్జీవింపజేయ దేవుడవు. అయ్యా నలిగిన వారి పట్ల దీన మనసు గల వారి దగ్గర ప్రభు నువ్వు నివసించే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది కనుక అట్టి రీతిగా మేము ఉండడానికి సహాయం చేయండి. అయ్యా నీ దాసుని మాటలు వివరించుతున్నప్పుడు అయ్యా ఏ మాటను బట్టిననే మేము ప్రభా అయ్యా వ్యసన పడే వారముగా అయ్యా మా హృదయాలను కఠినపరుచుకునే వారంగా మేము ఉండకుండా ప్రభా అయ్యా మా యొక్క స్థితిని నీ యొక్క సన్నిధిలో నీ పాద సన్నిధిలో మేము ఒప్పుకునే వారం ఉండడానికి సహాయం చేయండి స్వామి. అయ్యా ఈ కూడికంతయు నాయన మా కొరకు ఆశీర్వాదకంగా దీవెనకరంగా ఉంచండి. తీసుకొచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. అయ్యా వారికి ఇచ్చిన మీరు ఆసక్తిని బట్టి మీకు వందనాలు. అయ్యా ఇంకా మార్గ మధ్యంలో ఉన్న వారిని, ఇంకా రావాల్సిన వారిని అందరినీ మీరు త్వరపెట్టి తీసుకురండి. అయ్యా కుటుంబాలుగా ప్రతి ఒక్కరునైనా పాలు పంపులు పొందడానికి సహాయం చేయండి. అయ్యా ఏ ఒక్కరు నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు, ఏ ఒక్కరు అజాగ్రత్తతో ఉండడానికి వీల్లేదు. నీ మందిరంలో చేరిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ మాటల పట్ల ప్రభా ఆసక్తిని మీరు అనుగ్రహించండి స్వామి. అయ్యే కూడికంతయు నాయన మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి.
అయా ప్రతి విషయాన్ని ప్రభు నీకు అప్పగిస్తూ ఉన్నాం. అయా ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, అయా ప్రతిదీ కూడా వాతావరణాన్ని ఆధీనంలోకి తీసుకోండి, మాకు అనుకూలంగా మీరు మార్చండి. అయా ఎక్కడ కూడా ప్రభు నిద్రాత్మ ఉండకుండా, పరధ్యానం ఉండకుండా, అయా ఎవ్వరూ అల్లరిచిల్లరుగా ఉండకుండా ప్రభు, అయా ప్రతి ఒక్కరూ ప్రభు నీ మాటల పట్ల ఆసక్తిని మీరు పుట్టించండి. నీ ఆత్మని ఇక్కడ సంచరింపజేయండి, ఆత్మ కార్యములు మీరు జరిగించండి. ప్రతి ఒక్కరూ నాయన ఈ దినం నీ సన్నిధిని అనుభవించుటకు మీరు కృప చూపించండి. అయా మేమందరం నీ మాటలు మా హృదయం నుండా మోసుకొని సంతోషముతో నైనా నీ దగ్గర మేము సమాధానపడి ప్రభు మేము వెళ్ళేవారం ఉండడానికి సహాయం చేయండి. అయా ప్రార్థన ద్వారా ఈ కొడుకును ప్రారంభించుకొని చుండగా, అయా ప్రార్థించిన మొదలు నాయన ముగింపు వరకు నాయన మీరే అధ్యక్షత వహించి నీ నామములకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఈ కొడుకు ఉండడానికి సహాయం చేయమని, చిన్న ప్రార్థన పాసనికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Song number 40 पढ़ो। नीति गलये होवा स्तुति मी आत्मा तो तर्पिंचुडी, मी आत्मा तो सेविंचुडी, दाताय मन क्रीस्तु नीतिनि काचुवनि सेविंचुडी. नीति गलये
Song number 142. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును.
పాటగా చేయించుకున్నామండి. 3వ కీర్తన మా మధ్యలో సహోదరులు సురేష్ గారు చదివిస్తారండి. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా 33వ కీర్తన చదువుతున్నాం. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథము 33వ అధ్యాయం చదువుకున్నాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము. ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సవధ్వనితో ఎక్కువగా వాయించుడి. ఆయన నీతిని ఏమని ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవుగా దాని ప్రకారం లేదు, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరూ దృష్టించి ఉన్నాడు. ఆయన వారందరూ హృదయమును ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలను విచారించేవాడు, వారిని దర్శించేవాడు. రక్షించుటకు గుర్రమంకరకు రాదు, అది దాని విశేష బలం చేత మనుషులను తప్పింపజాలదు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను నిలిచిన్నది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కీడని ఉన్నాడు. యొక్క వాక్యం దేవుడు దీవించునుగాక. మంచిదండి. అందరం కూర్చున్నట్లయితే ప్రత్యేక పాటగా మన మధ్యలో సిస్టర్స్ వచ్చి ఒక ప్రత్యేక పాట పాడవలసిందిగా మనం చేసుకున్నాం.
ఈ విషయం గమనించండి. మంచిది, చాలా సంతోషం. ఈరోజు ఐడి బొల్లారం ప్రాంతంలో ఆరాధన ప్రారంభించాం. మరొక సెంటర్ దేవుడు మనకు అనుగ్రహించారు. మనమందరం బాబుని స్తుతించవలసిన మంచిది. ప్రియులారా, పరమగీత గ్రంథం 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుతున్నాం. పరమగీతములు 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకోవాలి. పరమగీతము 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీ పెదవులు ఎరుపులను పోలి ఉన్నవి, నీ నోరు సుందరం, నీ పెదవులు ఎర్రనూలును పోలి ఉన్నవి, నీ నోరు సుమధురము సుందరము, నీ ముసుగు ఉన్న నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగుపడుచున్నవి. జయసూచకముల ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాళ్లను శూరుల కవచములన్నీను వేలాడు ఆ గోపురముతో నీ కథల సమానము. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు మీరు నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుగా ఈ సంతోషకరమైన దినంలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. మీ సన్నిధిలో ఉండేటువంటి ఆ గొప్పదైన ఆనందము, మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము మా కొరకు మీరు అనుగ్రహించిన దానికి స్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు పాడి మా ప్రభువైన మీ నామాన్ని కనపరచడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై మా హృదయమంతటితో మిమ్మల్ని కనపరుస్తూ, ప్రభు తీసుకొచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు నడిపించి ఈ ఆరాధన మాకు దీవెనకరంగా చేసి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు బలపరచిన, ప్రతి ఆటంకంలో తొలగించిన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రాణాలు ప్రియమైన వాళ్ళగా, మనము పరమగీత గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మనం వచనం వెంబడి వచనము ధ్యానం చేస్తున్నాం. గడిచిన భాగంలో మనము 2వ వచనపు చివరి భాగాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ 3వ వచనంలో షూలమితి యొక్క పెదవులను గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ప్రతి ఆమె శరీరంలో ఉన్న ముఖములో ఉన్నటువంటి ప్రతి భాగమును గురించి ఆయన వివరిస్తున్నాడు. మనము చాలాసార్లు లోకంలో ఉంటూ ఉన్నప్పుడు మనకి వెంటనే చాలాసార్లు దైవికంగా ఆలోచించే తక్కువగా ఉంటుంది. అంతా శరీరరీతిగా ఆలోచించే తత్వమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈ స్థలంలోకి కదా, ప్రార్థనలో నుంచి నేరుగా వచ్చి కూర్చుంటే ప్రతి మాట దైవికంగా అర్థమవుతుంది. మీరు ప్రయాణం చేసి వచ్చారు, ఇంట్లో పనులు చేసుకుని వచ్చారు కదా. ఇంట్లో జాబ్ చేసేవాళ్ళు కొంచెం వర్క్ గురించి కూడా మాట్లాడుతూ వచ్చి ఉంటారు. వాళ్ళు అలా వచ్చి మనం ఇలా కూర్చొని వెంటనే ఇలా బైబిల్లో ఉన్న కొన్ని మాటలు చదివితే అర్థం కన్నా అపార్థం ఎక్కువ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యమును దేవుని యొక్క వాక్య కోణంలో చూస్తే తప్ప మనకు అర్థం కాదు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనము ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రభువు మన గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే, లేకపోతే సొలొమోను షూలమితి గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటే, ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి ఆయన ఆలోచన
నీ పెదవులు ఎలాగా ఎరుపు నూనెను పోలి ఉన్నవి అంటున్నాడు కదా. సహజంగా పెదాలకి ఏం చేస్తారు ఎక్కువగా స్త్రీలు ఏం చేస్తారంటే ఏం చేస్తారు, ఇక విషయం తెలుసా, ఇప్పుడు పురుషులు రాసుకుంటారు, స్త్రీలు రాసిన తర్వాత సంగతి. స్త్రీలు రాసే విషయం పక్కన పెడితే పురుషులు రాసుకుంటారు. తెలుసా మీకు ఎవరికైనా తెలుసా? లిప్స్టిక్ రాస్తున్నారు, నేను చూశాను. ఇది దాని గురించి చెప్పింది కాదు, ఇది దానికి సంబంధించిందే కాదు. మీరెవరు కంగారు పడిన అవసరం లేదు, రాసుకునేవాడు అంటే కంగారు పడిన అవసరం. ఎరుపు నూలు, ఎర్రని దారము దేన్ని జ్ఞాపకం చేస్తుంది? మీ పెదవులు దేన్ని జ్ఞాపకం చేయాలంటే రక్షణను జ్ఞాపకం చేయాలి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 27, 28 వచనాలు అనుకుంటా, దయచేసి చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18, 28 లేదుగా. ఒక్కొక్కడు ఒక్కొక్క పదం వదులుకున్నారు. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకు ఈ ఎర్రని దారమును కట్టు. నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారి అందరిని ఈ ఇంట్లో చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలకు వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన తర్వాత ఎరుకో ప్రాంతం అనేటువంటి స్థలానికి వచ్చినప్పుడు అది విస్తారమైన ప్రాకారాలు కలిగినటువంటి పురము, ఒక పట్టణం. ఆ ప్రాకారం పైన ఒక ఆమె వేశ్యావృత్తిని చేస్తూ నివాసం ఉంటుంది. అక్కడికి 2 వేగుల వారు వచ్చారు, మోషే ద్వారా పంపబడినటువంటి వారు ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వారిని ఆమె ఏం చేసిందంటే కాపాడింది, ప్రొటెక్ట్ చేసింది. ఆ సమయంలో వాళ్ళని కాపాడినటువంటి కారణంగా వాళ్ళు ఏం చేశారంటే ఆమెకు ఒక హామీ ఇచ్చారు, అమ్మా నీవు మమ్మల్ని కాపాడావు కనుక, మమ్మల్ని నీవు ఇదిగో వీళ్ళ బారి నుండి తప్పించావు కనుక మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మేము కాపాడడానికి మేము మీకు ఒక ఆనవాలు ఇస్తున్నాం. ఆమె చాలా జాగ్రత్తగా కాపాడి ఆ కిటికీలో నుంచి తిప్పేసింది వాళ్ళని. మళ్ళీ ఏమన్నారంటే మేము ఏ కిటికీలో నుంచి అయితే దిగుతున్నామో ఆ కిటికీ ఒక ఎర్రని దారాన్ని కట్టు అన్నారు. ఇదిగో మా వాళ్ళు వచ్చి ఈ ప్రాంతాన్ని ముట్టడి వేసినప్పుడు ఈ ఎరుపు దారాన్ని చూసి ఆ ఇంటిని మాత్రం ఏమి చేయరు అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళినటువంటి వేగుల వారు ఆమెకి ప్రమాణం చేసి వచ్చారు. ప్రభువుకు ప్రియమైన వాళ్ళరా, ఆ ఎరుపు దారము దేన్ని జ్ఞాపకం చేస్తా ఉంది? ఆ ఎరుపు దారము దేన్ని చూపిస్తూ ఉందంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కలిగేటువంటి రక్షణను జ్ఞాపకం చేస్తూ ఉంది. రాహాబ్ అనేటువంటి ఆమె జీవితము, ఆమె వృత్తి, ఆమె విధానము మంచిది కాకపోయినప్పటికీ ప్రియులరా ఆమె రక్షణను అంగీకరించింది, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించింది. లేకపోతే ఇశ్రాయేలీల యొక్క దేవుణ్ణి విశ్వసించింది ఆమె. ఒకసారి ఎవరు అన్నారు, రాహాబు అబద్ధం ఆడింది అని అన్నాడు. ఆమె వృత్తి కంటే ఇది పెద్దది కాదు. ఆమె వృత్తి కంటే ఆమె చేసేటువంటి పని కంటే ఇది పెద్దది కాదు. ఇంకోటి, రాహాబు అబద్ధం ఎప్పుడు ఆడిందనంటే ఆ దారం కట్టక ముందు ఆడింది. దారం కట్టిన తర్వాత ఆడలేదు, ఆడినట్టు మనకు కనిపించదు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ సొలొమోను షూలంబితితో అంటున్నాడు, నీ పెదవులు ఇదిగో ఎరుపు నూలు వలె నాకు కనిపిస్తూ ఉన్నాయి. నీ పెదవుల గుండా
నేను ఏం చూస్తున్నానంటే రక్షణ గురించినటువంటి సంకేతం చూస్తున్నాను, రక్షణను గురించినటువంటి ఆనవాలు చూస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వల్లరా, మన పెదాలను మన పెదాల గుండా మనము దేవుని గురించినటువంటి రక్షణను గురించినటువంటి పలుకులు పలికేటువంటి వారుగా మనం ఉండాలి. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనములో మనం ఒక మాటను చూడవచ్చు. చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయనను గురించి ఇలాంటి పలుకులు పలకాలి. 17వ అధ్యాయము, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైనటువంటి పెదవుల నుండి వచ్చినటువంటిది కాదు. ఆయన అంటున్నాడు, ఆ పెదవుల గుండా రక్షణను గురించినటువంటి మాటలు రావాలి. ఎర్ర నూలు కల్పిస్తుంది నాకు అంటున్నాడు. రక్షణ చాలాసార్లు అనుకుంటా ఉంటాం, రక్షణ పోయిందనుకుంటాం. కొన్నిసార్లు ఒక చిన్న బలహీనత జీవితంలోకి వస్తే ప్రభు అంటున్నాడు, నాకు ఎర్ర నూలు కనిపిస్తానే ఉంది, నువ్వు ఇంకా దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగానే కనిపిస్తున్నావు నాకు. ప్రభు మనల్ని చూసినప్పుడు అంటాడు, నువ్వు ఇంకా నాకు మంచి వ్యక్తిగానే కనిపిస్తున్నావు. చాలాసార్లు అనుకుంటా ఉంటాం, నేను చెడ్డ వ్యక్తిని, నేను చెడిపోయాను, నేను పాడైపోయాను, నేను పడిపోయాను కాబట్టి, నేను బలహీనుడిని అయిపోయాను కాబట్టి, నేను ఇలా అయిపోయాను కాబట్టి, నేను ఇదే నా జీవితం ఇదే, నేను ఇలాంటి వ్యక్తిని అని చెప్పేసి నిన్ను నీవు అనుకుంటా ఉంటావు చాలాసార్లు. ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీ పెదవుల గుండా నాకు ఎర్ర నూలు కనిపిస్తుంది అంటున్నాడు. నువ్వైతే నీకు నువ్వు అలా కనిపించుకుంటున్నావు కానీ, నీకు నువ్వు చూసుకున్నప్పుడు అలా ఉంటున్నావు కానీ, నిన్ను నేను చూసినప్పుడు నువ్వైతే నా కంటికి ఎలా కనపడుతున్నావంటే రక్షణను కలిగినటువంటి వ్యక్తిగానే కనపడతా ఉన్నావు. ఆయన ఎప్పుడు నిన్ను చూసినా ఒక ఘోరమైన పాపిగానో, ఒక శాపగ్రస్తుడుగానో, ఒక పడిపోయిన చెడిపోయిన వ్యక్తిగా చూడ్డు, ప్రియమైనటువంటి వాడిగా చూస్తాడు. చిన్న కుమారుడిని ఎలా చూశాడు ఆయన? అంతా పోగొట్టుకున్నాడు, వస్త్రాలు కూడా పాడైపోయినాయి, ఒళ్ళంతా దుర్గంధం, ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, పాడు చేసుకున్నాడు. కుమారుడు ఎలా కనబడుతున్నాడు? చిన్నపిల్లలను చూడండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇల్లు పీకి పందిరేస్తారు, ఆ పప్పులన్నీ దొల్లిచ్చేస్తారు, మైదా తీసుకెళ్ళి దాంట్లో కలిపేస్తారు, కొబ్బరి నుండి డబ్బా దాంట్లో పిండేస్తారు, వీటిలో మామిడికాయ కలుపుతారు, పౌడర్ డబ్బా తీసుకొచ్చేసేసి నూనె బాటలు దాంట్లో పోస్తారు, అంత ముఖానికి మూతికి పూసుకొని సగం ఇల్లంతా చల్లుతారు. అయినా కూడా పిల్లలు ఎలా కనపడతారు? తల్లిదండ్రులకి చూడు ఎంత చక్కగా కలుపుతుందో అంటారు. లోకంలో కొన్నిసార్లు మనం కూడా అటువంటి పనులు చేయకపోయినా, అంతకన్నా లోకంలో అసహ్యమైన పనులు చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు ప్రభు వైపు మనము ఏదైనా కనికర పడతాడంటావా? దేవుడు ఏదైనా జాలి పడతాడంటావా? నాకేదైనా మరలా ఒక అవకాశం ఇస్తాడంటావా? నన్ను తిరిగి చేర్చుకుంటాడంటావా? నా పట్ల కృప చూపిస్తాడంటావా అని మనం ఎప్పుడైతే అలాంటి ఆశతో మన హృదయాన్ని సిద్ధపరచుకుంటామో ప్రభు అంటాడు, నీ పెదవుల గుండా నాకు ఎరుపు నూలు కనిపిస్తూ ఉందంటాడు. ఆయన మనల్ని అలాగే చూస్తాడు. మనమైతే మన సాటి వారిని, మన తోటి వారిని, వీడి ఫలానా, ఈమె ఫలానా, ఈ వ్యక్తి ఫలానా అని చెప్పేసి వాళ్ళకున్న బలహీనతలను మనము ఏలెత్తేలా చూపించేవారిగా ఉంటాం. కానీ ప్రభు ఎప్పుడు అలా చూడ్డు. నీ పెదవుల గుండా నీ పెదవులు నాకు ఎరుపు నూలులాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎరుపు నూలు రక్షణకు గుర్తు. ప్రియులరా, రాహాబు దేవుని యొక్క రక్షణను చూసింది. ఏమండి, రాహాబు జీవితంలో ఒక సాక్ష్యం ఇవ్వమని చెప్పి రాహాబు, నువ్వు ఒక సాక్ష్యం ఇవ్వని చెప్పి రాహాబుని పిలిస్తే రాహాబు మొట్టమొదటి చెప్పే అంశం ఏంటో తెలుసా? ఎరుపు నూలుని గురించి జ్ఞాపకం చేస్తాను. అదే రాహాబు ప్లేస్లో నువ్వు నేను ఉంటే ఏం జ్ఞాపకం చేస్తాను చెప్పండి? వాళ్ళని నేనే చేర్చుకుని, నేనే దాసింది, నేనే వాళ్ళ బాయిలో పెట్టింది, నేనే పైన పిండారేసింది, నేను ఇది చేసింది. రాహాబుని అడిగితే రాహాబు ఏమంటదంటే, నేను ఆ ఎరుపు నూలును బట్టి రక్షించబడ్డాను.
నీ గొప్పతనాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేయవద్దు. నువ్వు ఈ లోకంలో చేసే గొప్ప విషయాలు కానే కావు. దేవుడు నీ జీవితంలో, దేవుడు నా జీవితంలో, మన జీవితంలో చేసినవి మనం చేసిన వాటికన్నా ఎంతో గొప్పవి అని జ్ఞాపకం చేసుకోవాలి. రాహాబు జీవితంలో ఎరుపు నూలు లేకపోతే వినండి, ఆమె కుటుంబము ఎరుకో పట్టణస్తులందరితో కలిసి ఏమైపోయేదంటే నాశనం అయిపోయేది. ఎరుకో పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలు చుట్టుముట్టి ఏం చేశారంటే దాన్ని తగలబెట్టేశారు. ఓ మాట అంటాడు యెహోషువ, ఏమంటాడు తెలుసా? ఎవడు ఎరుకో పట్టణమును కట్టింప పూనుకొనునో వాని జ్యేష్ఠుడు చచ్చును అంటాడు. ఎవడు దాని పునాదులు వేయడానికి పూనుకొనునో వాడి కనిష్ఠుడు చచ్చును అంటాడు. ఎరుకో పట్టణాన్ని ఎవడు కట్టడానికి వీల్లేదని చెప్పేసి శపించేస్తాడు. మరలా ఏలియా కాలంలోనో ఎలీషా కాలంలోనో మరలా వాటికి పునాదులు వేస్తారు. అన్ని సంవత్సరాలు ఎరుకో పట్టణం పాడైపోయింది. ప్రియులారా, అంత పాడైపోయినటువంటి ప్రదేశంలో నుండి ఒక్క కుటుంబం మాత్రం రక్షించుకుంది. ఒక స్త్రీ అండి, అసలు ఆమె ఎంత జ్ఞానవంతురాలండి. ఆమె చేసిన పని ఏంటో తెలుసా? అసలు ఆమె ఏం పని చేసింది తెలుసా? మొత్తాన్ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంది. అసలు ఎన్ని మాటలు చెప్పుంటుంది, ఎంత వెలేసి ఉంటారు ఆమెని, ఎంత దూరం పెట్టుంటారు ఆమెని, వాళ్ళని ఎంత బ్రతిమలాడిందో, ఏమి చెప్పిందో, ఎంత ప్రాధాయపడిందో తెలియదు. కానీ ప్రియులారా, కొన్నిసార్లు కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేకపోతే, మార్పు లేకపోతే, ఏమో నేను చెప్పానులేండి, ఇక నేను చెప్పలేనులేండి, నా వల్ల కాదు, చెప్పి అయిపోయిందిలేండి, వీళ్ళకి చెప్పి నాకు యాస్ట్రా వచ్చేసిందండి అంటారు. ఏమొచ్చేసింది? అమ్మో నేను చెప్పి ఇసుకొచ్చేసిందండి బాబు, నేను చెప్పలేనండి బాబు, నా వల్ల కాదు, ఏదో పోతే పోయాడు, ఉంటే ఉన్నాడు అంటారు. ప్రియులారా, ఆమె ఎటువంటి మాటలు, ఎంత నైపుణ్యం కలిగిన మాటలు చెప్పి ఆమె కుటుంబాన్ని అంతటిని తెచ్చిపెట్టుకుందో. అక్కడ చదవండి ఆ వచనం, ఇందాక చదివిన వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆ వచనం ఒకసారి చదవండి. ఎవరెవరిని పిలిచిందంట ఆమె? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18. నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, పిల్లలు ఎవరు అల్లరి చేయడానికి వీల్లేదు, నేను అందుకే చెప్తున్నాను. నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలకి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇదిగో ఇక్కడ ఆమె చేసినటువంటి ఆ మంచి పని ఏంటంటే, ఇదిగో తన ఇంటి వారందరినీ తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకుందంట. ఇంటిని అంతటిని రక్షించుకుందండి. యెహోషువ కూడా అంటాడు, నేను నా ఇంటి వారు. అసలు యెహోషువ ఆ బ్యాచ్ ఎటువంటి బ్యాచ్ అంటే, ఒక్కడే కాదు, ఇల్లు కాపాడుకునేవాళ్ళు, ఇల్లు రక్షించుకుని ఇంటిల్లో పాది ఎవరు విడిచిపెట్టకూడదు. ఒక్కళ్ళు కూడా విడిచిపెట్టబడ్డానికి వీల్లేదు. ప్రార్థన చేస్తారు, ఏమని ప్రార్థన చేస్తారు? ఒక్కళ్ళనైనా రక్షించు ప్రభువా. ఏమంత దిక్కు లేకుండా, ఏమంత దిక్కులేని మాట. ఏమంటారు కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా మా సంఘంలో, మా పేటలో ఒక్కళ్ళనైనా, మా బిల్డింగ్లో ఒక్కళ్ళనైనా, మిగతా వాళ్ళని ఏం చేస్తావు? నాశనం అయిపోవాలా? వాళ్ళు ఒక్కళ్ళు రక్షించడం, మిగతా వాళ్ళు నాశనం అయిపోవాలా? ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేస్తుంటే మార్చుకోండి మీ ప్రార్థన. ఏమని? ఎవరికైనా ప్రార్థన చేయమంటే అలాంటి ప్రార్థన చేస్తారు, ప్రభువా ఒక్కళ్ళనైనా, యేసు ప్రభు ఒక్కళ్ళైనా తీసుకెళ్దామని వచ్చాడా? మొత్తాన్ని పట్టుకెళ్ళాలి. ఆయన ఆలోచన అది. అంటాడు కదా, మోషే ఏమంటాడు తెలుసా? ఒక్క డెక్క కూడా వదిలిపెట్టం మేము ఎక్కడ అంటాడు. మేము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆ కొండ దగ్గరికి వెళ్ళి బలర్పించాలి. అవునా? ఎవరు వెళ్ళాలి? మేమందరం వెళ్ళాలి. మీరేమన్నారు? పురుషులు వెళ్ళాలన్నారుగా. అవును, మరి వెళ్ళండి. సమస్య లేదు. పిల్లలు కూడా వచ్చేయాలి, మా భార్యలు కూడా వచ్చేయాలి, మా పశువులు కూడా వచ్చేయాలి, మొత్తం అందరూ వెళ్ళాలంటే మీరు సోమరులు అంటాడు. ఒక్క డెక్క కూడా మేము వదిలిపెట్టాం. ఏమండి, 5 రొట్టెలు 2 చేపలు తిన్న తర్వాత మొక్కలు ఏరారు, వదిలేశారా? మనమైతే తుడి చవతలు పడేస్తాం. కడుపు నిండిపోయింది, తీసేయండి, డస్ట్బిన్ వేసేసేయండి అంటే. యేసు ప్రభు వారు అలా కాదు, ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ప్రియులరా, ఆయన ఆలోచన అది. ఆయన ఆలోచన ఏంటంటే, నీ కుటుంబం అంతా రక్షించబడాలి, నీ ఇంట్లో అందరూ దీవించబడాలి, నీ ఇంట్లో అందరూ మేలు పొందాలి, అందరూ లబ్ధి పొందాలి.
రావునందు ప్రియమైన వాళ్ళరా, ఏ ఒక్కరు విడిచిపెట్టబడ్డము ఆయనకి ఇష్టం లేదు. ఆ రాహాబ్ అనేటువంటి స్త్రీ ఏం చేసిందంటే ఇంటిని అందరినీ తీసుకొచ్చింది, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను తీసుకొచ్చింది, ఇంటి వారిని తీసుకొచ్చింది. అక్క చెల్లెలు ఉన్నారేమో, బంధువులు ఉన్నారేమో, ఎవరున్నారో తెలియదు, అందరినీ ఆ ఇంటిని నాకు తెలిసి నింపేసి ఉంటుంది. రే ఎవడో బయటికి వెళ్ళకండి. ఆమె అన్న మాటలు ఎంత భయంకరమైన మాటలు అని తెలుసా? మిమ్మును గురించి మేము విన్నప్పుడు, ఒకసారి ఆమె అన్న మాటలు చూడండి. మేము వినినప్పుడు, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఏమైపోయినాయి అంట? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని మీరు నాకు ఉపకారం చేయండి. ఏమంటుంది? నేను మీకు ఉపకారం చేసి తిని మీరు అది ఆ మాట కోసం మనం ఏమనుకుంటాం, నేను బాగుపడితే చాలు. అమ్మ ఒక స్త్రీ అంటుంది ఏమని, మా నాన్న అసలు పెళ్లి చేసుకుని వచ్చాకండి వదిలేసాడు, మొత్తం వాడికే ఇచ్చేసాడు. ఎవడో ఉంటాడుగా ఇంట్లో ఒకడు, అలా పట్టించుకోలేదు ఏనాడన్నా. ఇక రెడీగా ఉంటారనమాట. కొంతమంది అయితే మరి ట్యాప్ పెట్టుకొని ఉంటారు. ట్యాప్ ఏ ట్యాపు? తలుపు తీగ నా పక్కన ఒక ట్యాప్ ఉంది, పైనుంచి లాగాము, ట్యాప్ పెట్టుకొని ఉంటారు. అవంటుంది ఇదిగో ఆమన్న మాట చదవండి అక్కడ, నేను మీకు ఉపకారం చేశాను, మీరు నాకు ఉపకారం చేయండి. నేను మీకు ఉపకారం చేశాను, మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేయండి. నా తండ్రి ఇంటికి మీరు ఉపకారం చేయండి. మర్చిపోవట్లేదు తండ్రిని. ఇల్లంతా రక్షించబడాలి. అత్తమామలు ఇల్లు పాడైపోవాలా? ఏమండి, కోడళ్ళు ఉన్నారు ఇక్కడ, కోడళ్ళు దాదాపు అందరూ కోడళ్ళే కదా, వాళ్ళు ఇల్లు పాడైపోవాలా? అవును. కొంతమంది అలాగే ఉంటారు. నాకెందుకు, వాళ్ళోళ్ళు వస్తే చాలు మంచం ఎక్కేస్తారు. నాకు బాగాలేదు అసలు, నీకు అర్థం కావట్లేదు, ఒళ్ళంతా ఒకలాగా ఇదంతా నొప్పులు చేస్తున్నాయి అంటారు. అసలు కదలరు మనుషులు, తేడా పాడైపోతూ ఉంటారు. చూడండి ఆమె పెదవుల గుండా ఏం కనిపిస్తుందంటే చెప్పండి, ఎర్రనూలు. రక్షణ యొక్క కవలిక, రక్షణ గుర్తులు, రక్షణ ఉన్నటువంటి గుర్తులు కనపడాలి జీవితంలో. నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడిన వాళ్ళు చేతులు ఎత్తన్నాడు చాలు, పరలోకి వెళ్దాం అనుకుని చేతులు ఎత్తన్నాడు చాలు, రెడీగా ఉంటారు. ఇక రెడీగా ఉంటారు. ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే, ఉపవాస ప్రార్థన ఎప్పుడండి? ఖాళీ లేదు ఫస్ట్ ఏం లేదు, చెప్పట్లేదు. జాగ్రత్త ప్రియులారా, లెక్క చెప్తావు. ప్రభు బలలో చేయి వేస్తున్నారు మీరు. దేవుని సమయాన్ని మీరు తినద్దు. అసలు కొంతమంది దేవుని సొమ్ము తింటుంటారు, దేవుని భాగం లేకుండా తింటుంటారు, దేవుని సమయాన్ని తింటుంటారు. నువ్వు తినడానికి వీల్లేదు, దాని మీద నీకు రైట్ లేదు. ఆమె ఏం చేస్తుందంటే ఎరుపు నూలు నా జీవితంలో చూపిస్తుంది. ఏం చేస్తుంది ఆమె? నేను మీకు ఉపకారం చేసి తిని మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేయండి. ప్రియులారా, ఎంత గొప్ప మాట పలికింది. ఆమంటూ నా తండ్రి ఇంటి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి అని అడుగుతూ ఉంది. ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణమునకు బదులుగా మా ప్రాణం ఇచ్చేస్తామన్నారు. ఎటువంటి వాళ్ళు అండి వీళ్ళు? మాట ఇస్తే అంతే. ఇక వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ఎందుకు అంత మక్కువ తెలుసా మీకు? యెఫ్తా కుమార్తె అంటది ఒకరోజు, ఏమని? యెఫ్తా ప్రమాణం చేశాడు దేవుని సన్నిధికి వెళ్ళి, తండ్రి దేవునితో అంటాడు, దేవా
నేను యుద్ధానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఎవరు వస్తే దాన్ని నీకు దహన బలిగా ఇచ్చేస్తాను అన్నాడు. వాళ్ళు ప్రమాణం చేశారంటే అంతే. ఇక మనం ప్రమాణం చేస్తే సుట్టవతలు పడేస్తాం అంతే. యెఫ్తా వెళ్ళాడు, యుద్ధాన్ని జయించాడు. తిరిగి వచ్చేటప్పుడు కుమార్తె సంతోషంతో తంబురాలు వాయిద్యాలు తీసుకొని డ్యాన్స్ ఆడుకుంటూ వస్తుంది. నాన్నకు స్వాగతం పలుకుతా. యెఫ్తా అంటాడు ఏమని, అమ్మా నన్ను తల్లడింప చేయువారిలో ఒకనివైతివి. తండ్రి ఏమైంది తండ్రి, ఎందుకు ఈ మాట అన్నావు తండ్రి అంటే అంటాడు యెఫ్తా, అమ్మా నేను యెహోవాకు మాట ఇచ్చి ఉంటిని, వెనుక తీయలేను. ఆమెమంటది తెలుసా, వాళ్ళు సామాన్యులు కాదండి. ఆమంటది, తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, ఆ ప్రకారం చెయ్యి. మాట ఇస్తే దేవునితో నువ్వు మాట ఇచ్చింది, నువ్వు మాట ఇచ్చింది మనిషికి కాదు. వాళ్ళు ఏమని మాట ఇస్తున్నారు తెలుసా, నీ ప్రాణానికి మీ వారి ప్రాణానికి మా ప్రాణం అడ్డు అన్నారు అంతే. ఇశ్రాయేలు ప్రజలు మాటిస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజుకి దీవించబడ్డానికి, ఈ రోజుకి వాళ్ళు ఆ పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటో తెలుసా, వాళ్ళు దేవునికి మాట ఇస్తే అంతే. ఇక వాళ్ళ తెగింపు ఎట్లాంటి తెగింపు తెలుసా, వాళ్ళ నిర్ణయం ఎటువంటిదో తెలుసా. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చెప్పుకోవాలి, అంత అవసరమా? అవసరము. వాళ్ళ నిర్ణయం అటువంటి దేవుని సంధిలో. వాళ్ళ ఆస్తులు పోతున్నా, వాళ్ళకి ఏమి నష్టమైపోతున్నా పట్టించుకోరు. వాళ్ళ గురి ఒకటే ఒక గురి ఏంటి, దేవుడే. వాళ్ళ గురి ఒకటే దేవుడే, ఇంక వేరే గురి లేదు వాళ్ళకి అంతే. ఇక నేను మాట ఇచ్చింది ఎవరికి, చదువుతారు ఆ మాట, భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం అది. యెఫ్తా కుమార్తె గురించి ఉంటుంది. ఇశ్రాయేలీల న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి, 11వ అధ్యాయము 34వ వచనం. యెఫ్తా యెఫ్తా ప్రమాణం చేశాడు మొట్టమొదట, అది చదవండి 30వ వచనం. యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో, ఏది వస్తే అది. మనమైతే ఏం చేస్తాం, విలువైంది వస్తే పక్కన పెడతాం. ప్రభువా మరి అన్నీ నీకు తెలుసుగా, ఈ మంత్ శాలరీ కూడా రాలేదు ప్రభువా అంటాం మనం, అవునా? ఆమన్న మాట ఉంటుంది. అసలు నాకు ఆ మాట చదివి గింగిరాలు తిరిగాను ఒకసారి నేను. తండ్రి క్వశ్చన్ మార్క్ లాగా మాట ఉందా, తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు మాట? వాళ్ళు మాటిస్తున్నారు రాహాబుకి. ఎర్ర నూలు కట్టినటువంటి రాహాబుతో అంటున్నారు, నీ ప్రాణం మీ వారికి ప్రాణం బదులుగా మేము మా ప్రాణం ఇచ్చేస్తాం అంటున్నారు. మాట అంటే అంతే. వాళ్ళు మాట అంటే అంతే. ఎందుకు మన జీవితాలు ఆశీర్వాదం చూడడం లేదంటే మన మాట ఏం చేస్తాం చెప్పట్లేదు మీరు. దేవుని సందులో మాట ఇచ్చావా? కట్టుబడు, కష్టమైన కట్టుబడలేదా? సరైన రీతిలో క్షమాపణ అడుగు. అయ్యా నేను కట్టుబడలేదయ్యా, ఫెయిల్ అయిపోయాను, నీకు మాట ఇచ్చి ఫెయిల్ అయిపోయానంటయ్యా నేను. ఎవరికి మాట ఇచ్చి ఫెయిల్ అయిపోయావు? అందుకే జీవితంలో ఆశీర్వాదాలు కనపడవు. నువ్వు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలంటే దేవునికి మాట ఇస్తే ఆ మాట నెరవేర్చు. పరిశుద్ధంగా ఉంటానని మాట ఇచ్చావా? యథార్థంగా ఉంటానని మాట ఇచ్చావా? నమ్మకంగా ఉంటానని మాట ఇచ్చావా? క్రమంగా ఉంటానని మాట ఇచ్చావా? భక్తిగా ఉంటానని మాట ఇచ్చావా? నమ్మకంగా బైబిల్ చదువుతానని మాట ఇచ్చావా? ప్రార్థన చేయడం మాననని మాట ఇచ్చావా? నీ మాట మార్చేసావా? ఈ మాట తిరగేసావా? దేవునికి మాట తిరగేశానని చెప్పి ముఖం చాటేసుకొని తిరుగుతున్నావా? మాట ఆడి తప్పుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన ప్రజలు కూడా అలాగే ఉండాలి. అలాగే అనుకుంటాడు, నేను ఎలాగ ఉండాలో మా అబ్బాయి కూడా అంతేగా, అంతేనా? ఇంకేం ఆలోచన చేస్తారంటే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఇంకొంచెం రిచ్గానే ఉండాలనుకుంటా.
ఇంకొంచెం హైగానే ఉండాలనుకోండి కదా, అనుకుంటారా? అప్పుడు దేవుడు కూడా అలాగే అనుకుంటాడు. దేవుడు కూడా అలాగే అనుకుంటాడు. ప్రియులారు ఇక్కడ అన్నాడు, తండ్రి ఆమంటుంది ఏమన్నది? యెఫ్తా మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు 34వ వచనం, అతని కుమార్తె తంబురలతో నాట్యముతో బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు, ఎవరు లేరు, ఒక్కతే బిడ్డ. మాటిచ్చేశాడు నాన్న. అమ్మా ఏమంటాడు యెఫ్తా చూడండి, అక్కడ కింద అంటాడు, నన్ను తల్లడిల్లు చేయవారిలో నువ్వు ఒక్కతివయ్యావు. మగ సంతానం ఆడ సంతానం కాబట్టి అతడు ఆమెను చూసినప్పుడు బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నన్ను బహుగా కృంగజేశావు, తల్లడిల్లు చేయవారిలో ఒక్కతివయ్యావు. ఆమెకు తెలియదు పాపం, ఆమెకు తెలియదు. నేను మాట ఇచ్చాను, మనమైతే ఏం చేస్తాం, అందరికీ చెప్పి వెళ్ళిపోతాం, నేను మాట ఇచ్చాను దేవునికి, ఎవరు రాబాకండి ఎదురు, ఏ గొర్రెనో ఏ మేకనో ఏ పశువునో పంపించండి, దాన్ని బలర్పించేస్తాం. ఎవరికి చెప్పలేదు, లోపల పెట్టుకుని వెళ్ళిపోయాడు. యుద్ధంలో అమోనీని జయించాడు, మొత్తాన్ని నేల కనిపించేసి వస్తుంటే కుమార్తె ఆడుకుంటూ వస్తుంది. నాన్న విజయాన్ని సాధించాడు, నాన్న గెలిచాడు అనుకొని ఎగురుకుంటూ వస్తుంటే చూశాడు, అక్కడ విజయం చూశాను కానీ ఇక్కడ విజయం చూడలేకపోయాను. ఏంది పరిస్థితి? లోపల ఉంది, ఇచ్చిన మాట బయటికి చెప్పకుండా ఉందామా? యెఫ్తా అలాంటి వాడు కాదు, ఇశ్రాయేలీయుడు అలాంటి వాడు కాదు. నిర్గమాకాండంలో ఉంటుంది ఒక మాట, చదవనవసరం లేదు. హెబ్రీ స్త్రీలు అలాంటి వారు కారు. హెబ్రీ స్త్రీలు చాలా టాలెంట్, వాళ్ళు అలాంటి వారు కారు. మన గురించి చెప్పాలా, వాళ్ళు అలాంటి వారు కారు. దూతలు చెప్పాలి నీ గురించి, పరలోకం చెప్పాలి నీ గురించి, వాళ్ళు అలాంటి వారు కారు. అతడు అలాంటి వాడు కాడు. మన గురించి అటువంటి సాక్ష్యాలు వస్తాయా? లోపల ఉన్న ఆ నిర్ణయాన్ని యెఫ్తా చూపిస్తున్నాడు బయటికి. నన్ను తల్లడిల్లు చేయవాళ్ళు ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను వెనుక తీయలేను. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. వెళ్ళరా, ఎంత గొప్ప మాట. మనం ఇక్కడ గమనిస్తే అదిగో రాహాబుకి వాళ్ళు మాటిస్తున్నారు. ఏమని? ఒకసారి రాహాబును గురించి చూద్దాం, మరలా వెనక్కి వెళ్ళి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము ఆ వచనం ఎక్కడ? 14వ వచనమా? ఆ మనుషులు ఆమెతో మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము ఉపకారము చేసేదము అనిరి. వాళ్ళు ఎంత మాట ఇచ్చారో చూడండి. నిజముగా మేము నీకు ఉపకారం చేస్తాం, అయితే ఎర్ర నూలు కనపడాలి మాకు. ప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీదకి ఆయన మరలా రాబోతున్నాడు. అదిగో సంఘమును తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు కనపడవలసింది ఏంటో తెలుసా? ఎర్ర నూలు కనపడాలి, నీ రక్షణ కనపడాలి. నువ్వు ఎంత సంపాదించావో కాదు, ఎంత సోగ్గా ఉన్నావో కాదు, ఎంత చదివావో కాదు, ఏ పొజిషన్లో ఉన్నావో కాదు కనపడాల్సింది. నువ్వు కనబడవలసింది ఆయనకి రక్షణతో అలంకరించబడి కనబడాలి. వింటున్నావా? నీ పెదవుల గుండా చదవండి ఆ మాట మూయొద్దు. ఆ మాట నీ పెదవులు ఎరుపు నూలు కనపడుతుంది. నీ పెదవుల గుండా నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. మన పెదవుల గుండా రక్షణను గురించిన మాటలు రావాలి, ఇతరులను రక్షించే మాటలు రావాలి మన నోటంట.
ఇతరులకు క్షేమాన్ని ఇచ్చే మాటలు రావాలి మన నోటంట. ఏ మాటలు? కొంతమంది పిల్లలు నేను విన్న మాటలు, మా నాన్న అనకూడని మాటలు అన్నాడండి అని. అనకూడని మాటలు. కొన్నిసార్లు కోపం ఎక్కువ వచ్చేస్తే అనకూడని మాటలు, అనకూడని మాటలు పెదవుల గుండా అనేయడం. ఎరుపు నూలు ఉంది అక్కడ, ఎర్రని దారం ఉంది, రక్తములో ముంచబడిన ఒక దారం ఉంది అక్కడ. అది కనిపిస్తుంది అంటున్నాడు. కనిపిస్తుందా? ఉందా? అసలు కలిగి ఉన్నావా? ఆ ఎరుపు నూలు ఉందా? ఇక్కడ చూస్తే చూడండి, కీర్తన గ్రంథం 17లో మనం చూసాం కదా, అది ప్రార్థన చేసే పెదవులు. చదవండి ఆ మాట, 17:1. యెహోవా న్యాయం ఆలకించుము, అంగీకరించుము, చెవియొగ్గుము. అది ఆ పెదవులు ఎటువంటివంట? కపటం అంటే నకిలీ పెదాలు ఉంటాయా? వింటున్నారా? పెదవులు కపట పెదవులు. మన పెదవులు కపటమైన కపటమైన మాటల కొరకు పెదాలు తెరవకూడదు. కపటంగా మాట్లాడద్దు. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడద్దు. ఉన్నదున్నట్టు మాట్లాడాలి. ఎందుకంటే ఆ పెదవుల పైకి ఏమొచ్చిందంటే ఎర్రనూలు వచ్చింది. లేదా అక్కడ అంటున్నాడు, దానిపైన ఎర్రనూలు వచ్చింది కాబట్టి అంటున్నాడు ఆయన, నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా మనం ఉన్నప్పుడు అది యథార్థమైన ప్రార్థన అయి ఉండాలి. పవిత్రమైన పెదవులలో నుండి వచ్చినటువంటి ప్రార్థన అయి ఉండాలి. కపట పెదవుల్లో నుండి వచ్చే ప్రార్థన ప్రభు అంగీకరించడు. చూడండి 40వ అధ్యాయం ఒకసారి, అక్కడే కీర్తనల గ్రంథం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 40వ అధ్యాయము ఒక్కసారి. మా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను ప్రకటించుచున్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది అంటున్నాడు. ఇదిగో మా పెదవులు నీతిని ప్రకటించేవి, మా పెదవులు కపటమైన ప్రార్థన చేసేవి కావు. ఒకటి, మా పెదవులు నీతిని ప్రకటించేవి. కొంతమంది పుసుక్కమంటే అబద్ధం ఆడేస్తారు. కొంతమంది అలా అబద్ధం ఆడుతున్నాడని చాలా క్లియర్గా అర్థమవుతున్నా కూడా, క్లియర్గా అర్థమవుతుంటుంది, క్లియర్గా అబద్ధం ఆడుతున్నాడు అని అనిపిస్తున్నా కూడా, ఎందుకంటే అబద్ధం ఆడుతున్నాడు, నేను అసలు ఎప్పుడు అబద్ధం ఆడినా అంటారు. ఓరే నాయన, వీళ్ళారా, దేవుడు వాటిని మెచ్చడు. ఏమంటున్నాడు? నీతి పెదవులు. 51వ కీర్తన కూడా చూడండి ఒకసారి. దావీదు అంటున్నాడు అక్కడ 51వ కీర్తన 15వ వచనం, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు ఆ పెదవులు తెరువుము. మన పెదవులను స్తుతి కొరకు వాడాలి, నీతిని ప్రకటించుట కొరకు వాడాలి, ఎరుపు నూలును కలిగి ఉండాలి. షులంబితి పెదవులు ఎలా కనిపిస్తున్నాయి? సంఘ పెదవులు రక్షకునికి ఎలా కనిపిస్తున్నాయి? రక్షణను ప్రకటించేటువంటి పెదవులవి. మన నోరు యేసుని గురించి ప్రచురించాలి. ఈ నోటిని బాగుగా తెరువుము, దాన్ని నేను నింపేదను. దేవుని కొరకు మన నోరుని తెరవాలి. ఆడిని మీద పడిపోవడానికి నోరు తెరవాల్సింది. కొంతమంది వాళ్ళ మీద పడిపోవడానికి తెరుస్తారు నోరు. అంటారు, బాబాయ్ మీ నోటికి మేము రాలేమంటారు కదా, విన్నారా? నోరు వేసుకొని పడిపోతారు. ఏం వేసుకొని? కర్ర కత్త తీసుకురాలి వీళ్ళు గొడవకి. విన్నారా? అటువంటిది నోరు వేసుకొని పడిపోబాకమ్మా, నీ నోటికి మేము. వీళ్ళలో దాదాపు చర్చికి వెళ్ళే వాళ్ళే ఉంటారు. వీళ్ళలో దాదాపు ప్రభు ఆ పెదవులు గుండె తింటారు, ఆ పెదవులు గుండె తింటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన పెదవులు
ప్రభుని స్తుతించడానికి తెరవాలి. తర్వాత మాట చూద్దాం ఇంకోసారి 63వ కీర్తనలో. ఒకసారి ఆ పక్కనే ఉంటుంది 63వ కీర్తన 5వ వచనం చూడండి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పడుచున్నది. ఉత్సహించు పెదవులతో జీవితకాలమంతా ఉత్సాహముతో ప్రభువుని గురించి పాడాలి. మన పెదాలు అందుకొరకుండా, మన పెదాలను ఆయన వాక్యముతో కాల్చాడు, రక్తముతో కడిగాడు. ఇది గుర్తుపెట్టుకోండి. యెషయా దగ్గరికి వచ్చాడు దేవుని దూత, అది నీ పెదవులకు తగిలినది, నువ్వు పరిశుద్ధమయ్యావు అంటాడు. దేవుని వాక్యం మన పెదాల దగ్గరకు వచ్చినప్పుడు, నేను చెప్పాను కదా, ఒక ఆయన బైబిల్ని ఏం చేసేవాడంటే అని ముద్దు పెట్టేవాడు. ఎంత ప్రేమ ఆయనకి, వాక్యం మీద ఎంత ప్రేమ. ఎప్పుడైనా బైబిల్ని గుండెలకు హత్తుకున్నావా, గట్టిగా కౌలించుకున్నావు బైబిల్ని? ప్రభా నా జీవదాతవే. తల మీద పెట్టుకున్నావా? ఎండకు కాదు, స్టైల్గా. కొంతమంది ఎండకు పెట్టుకుంటారు. ఎలాగా? ఎండకు ఇట్లా ఎండ పడకూడదు. తడస్తదేమో నేను బైబిల్ దాచిపెట్టుకున్నావా? కొంతమంది బైబిల్ ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి చర్చికి ఆడ పడేస్తారు అంతే. ఆ దీసలాలు పెట్టు అంటారు. నేను పాటలు పూసుకోవాలండి, అది కూడా ఎసరకూడదు, చూపించడానికి. కొంతమంది ఏం చేస్తారు, ఆడ పెడతారు. మళ్ళా ఆదివారం, అరే ఆదివారం దాకా ఏడే ఉందా? ఏడా? ఆ సోఫా పక్కనే ఉంటుంది. ఆడ నీళ్ళు గ్లాసులు వస్తాయి, మామిడికాయ మొక్కలు వస్తాయి, ఉప్పు గిన్నె వస్తుంది, పెరుగు డబ్బా వస్తుంది, థమ్సప్ బాటిల్ వస్తుంది. ఆ బైబిల్ మాత్రం తెలియదు. అదంతా తుడుస్తారు, బైబిల్ ఆడే పెడతారు. మళ్ళా వాక్యాన్ని ప్రేమించరు. సుభాష్ చంద్రబోస్ నగర్లో పద్ధతి ఉండేది, వీళ్ళ పాతలోకి తెలుసు కొంతమందికి. ఒక లాంగ్ నోట్స్ పెట్టాను నేను అక్కడ. ఒక లాంగ్ నోట్స్ ఇచ్చి పాట పాడే సమయంలో ఏం చేసేవాళ్ళు అంటే, అది పంపించేవాళ్ళని, ఇలా రాసేవాళ్ళు అనమాట. ఆయన పేరు రాసి ఏ అధ్యాయం చదివాడు ఈరోజు అని చెప్పి రాసి ఆయన సంతకం పెట్టి అవతల వాళ్ళకి ఇవ్వాలి. అలాగే అందరు రాసేవాళ్ళు. వాళ్ళు రాసేదాకా పాట పాడుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ వచ్చే ఆదివారానికి ఈయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాడో చూసేవాడిని నేను. మళ్ళీ వచ్చే ఆదివారం కూడా ఇప్పుడు రాయంటే యోషువ గ్రంథం 12వ అధ్యాయం అని రాశాడు అనుకో, మళ్ళీ వచ్చేవారానికి 13వ అధ్యాయం అని అంటే ఈ వారం అంతా ఏం చదవలేదని. నీకు అర్థమైందా చెప్పింది? అలా చేయించేవాడిని సుభాష్ చంద్రబోస్ నగర్లో. గుర్తుందా? మీకు ఎవరికైనా గుర్తుందా? పాత వాళ్ళకి గుర్తుందా? కొంతమంది బైబిల్ చదవమంటే, ఏ బైబిల్ చదవండి, ఎప్పుడు చదువుతావు? బాగాలేకపోతే బైబిల్ తీసి తలకాడ పెట్టుకుంటావు. ఎవరు ఒక ఆయన చనిపోతే ఇది ఆయన బైబిల్ పెట్లో పెట్టండి అంటున్నారు. చదువుకుంటాడేంటి? నీకు అర్థమైందా? చచ్చిపోతే అది ఆయన బైబిలే. అవునా? ఎలా తయారైపోయారా నాయన? ఇప్పుడు రా మీరు అంతా బాగుపడతారు అనుకుంటాను నేను. ఇక ఆయన బంగారం మాత్రం పెట్టరు పెట్లో. బాబాయ్ ఎటువంటి ఏం చేయాలి? తోలు తీసేద్దా? పోనీ అంత తీసేయకుండా అంత ఆయన మీద అంత ఇదైతే ఆయన సంపాదించిన ఆస్తి పేపర్లన్నీ పెట్టేయాలి, డబ్బులన్నీ పెట్టేయాలి, ఆయన కొనిచ్చిన బంగారం అంతా పెట్టేయాలి. వెళ్తాను ఒక తీసుకెళ్ళని బైబిల్ పెట్టండి, ఆయన బట్టలన్నీ పెట్టండి అంటారు. ఆయన వద్దు బా మేధావులు ఏమా ఉన్నారా? మేధావులు అట్టాడు, మేధావులు చీడపట్టిన మేధావులు. సరే నాకు మళ్ళీ కోపం వెళ్ళిపోతుంది. మళ్ళీ బీపీ ట్యాబ్లెట్ పని చేయలే ఈరోజు. ఏమన్నా అలా ఉంటారా? బైబిల్ చదవండి, దేవుని వాక్యం చదవండి. నేను ఎందుకు మొత్తుకుంటున్నామంటే, ఇక్కడ పాస్టర్ గారు చెప్పేదానికన్నా 1000 రెట్లు ఎక్కువగా దేవుడి మీతో మాట్లాడతాడు దేవుని వాక్యం చదివితే. మన సంఘంలో చాలామంది నాకు తెలుసు క్రమంగా బైబిల్ చదివేవారు. సురేష్ గారు ఆయన ఒకనొక టైంలో ప్రతిరోజు మెసేజ్ పెట్టేవాడు, ఈరోజు మీరు బైబిల్ చదివారా, ఈరోజు మీరు బైబిల్ చదివారని ఒక మెసేజ్ పెడతా ఉండేవాళ్ళు. ఇది వాళ్ళకి ప్రశ్న అవుతుందేమో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను ఆయనతో చెప్పాను, బ్రదర్ పెట్టకండి మీరు అని.
ఓ రోజు ఒక ఆమె అనింది, పాస్టర్ గారు బైబిల్ చదవనండి, ఈ మెసేజ్ చూసాక బైబిల్ చదివేశానండి అని. నిన్ను ఊరికి ఒకళ్ళు ప్రశ్నిస్తేనేనా నువ్వు పనిచేసేది? ప్రశ్నించకుండా తినేస్తావుగా. ప్రశ్నిస్తారు ఎవడన్నా, అన్నం తిన్నాను, అయ్యో బాబోయ్ పొద్దున్న తిన్నానండి మర్చిపోయాను అంటారా? పొద్దున్న తిన్నానండి అస్సలు గుర్తే లేదండి అంటారా? లోపల మార అరుస్తుంటుంది, మార అలాగనే పద ఎక్కడుంది మేత గడ్డి గాదం తెలగపిండి ఎక్కడ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి గబగబా నా పోటాడు షుగర్ పేషెంట్ అది చెప్పనవసరం లేదు, ఇక పడకపోతే పడిపోతాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా చదవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. నేను వాటిని నా పెదవులతో నేను చదువుతున్నాను, నేను ధ్యానిస్తాను. రాత్రి జాములు యందు ఏమంట నిన్ను ధ్యానిస్తున్నాను. దేవుని మాటలేనండి నీకు ఆధారం. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నీకు అన్నీ కావాలి, కానీ ఈ లోకంలో నుంచి బయటికి వెళ్ళే సమయానికి నువ్వు అప్పటికప్పుడు. ఒక ఆయన అన్నాడు నాతో, ఒక అతను ఏమన్నాడు తెలుసా, నేను సిలువలో దొంగటైపో అన్నాడు. ఏంటంటే అప్పటికప్పుడు రక్షించబడతాడు. నీకు కుదరతుందా? పుట్టుకుమని చచ్చిపోతే ఏమవుద్ది చెప్పండి? ఏమనుందా? పోతా ఉన్నాం, గబక్కనే ఒక పెద్దది ఏదైనా నెత్తిన పడిపోయింది, అక్కడికక్కడ భూమిలో దిగిపోయి ఉంటాయి. ఏంటి పరిస్థితి? సిలువలో దొంగకి ఆప్షన్ ఉంది, అలా నీకు ఉంటుంది అని అనుకోవద్దు. నేను సిలువలో దొంగ టైపు అంటున్నాడు ఆయన. నేను చివరి టైంలో అయినా ఉండదు. అవకాశం ఉన్నప్పుడే తీసేసుకోవడమే, కేకేసినప్పుడు వచ్చేయడమే, పిలిచినప్పుడు ఆ సౌండ్ విని లోబడ్డమే చేయవలసిన పని. దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకి, దేవుడు సమయం ఇస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో నీ పెదవులు నాకు ఎలా కనబడుతున్నాయి. మనం దేవుని సన్నిధిలో ఇలాంటి మాటలు విన్నప్పుడు మన లోపల నిర్ణయాలు మారాల. దేవుని కొరకు ఒక మంచి నిర్ణయంలోకి వెళ్ళిపోతుండాలి జీవితం. ఇదిగో ఇది మొదలుకొని ఇలా చేద్దాం, మనం ఇలా ఉంటున్నాం, ఇది బాగాలేదు, మనం చేసే ఈ రూట్ బాగాలేదు, ఈ పద్ధతి బాగాలేదు, మార్పు రావాలి అనేటువంటి ఆలోచన కిందకి మన జీవితాలు రావాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఈ సంవత్సరం వదిలేండి పాస్టర్ గారు అంటారు. ఈ సంవత్సరం వదిలేండి అంటారు. అలాగ చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయినాయి. నాతో ఒక ఆయన ఒకరోజు ఏమన్నాడు తెలుసా, పాస్టర్ గారు మన చర్చికి టేకుది డయాస్ ఇస్తానండి అన్నాడు. ఇది ఆయన చెప్పి 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ చూస్తున్నాను ఎప్పుడు ఇస్తాడా అని. ఎన్ని సంవత్సరాలు? 12 అయిపోయింది. 12 దాటే, 12 అంటే 12 కన్నా ఎక్కువ అయిపోయింది కదా. కొన్నిసార్లు అలాగే ఉంటుంది కదా, దేవునితో కూడా అలాగే అంటుంటాం, ప్రభువా నీ కొరకు జీవిస్తానని. జనవరి తర్వాత కొంతమంది ఏమంటుంది, కొన్ని ఉన్నాయి పాస్టర్ గారు అంటాం. ఏమంట? ఇంకా కొన్ని ఉన్నాయండి, ఆ కొన్ని వదిలేసి ఆ కొన్ని వదిలితే నువ్వు రానే రావద్దు అసలు. నీ వల్ల కాదు ఆ కొన్ని వదిలి రావడం, గుర్తుపెట్టుకో, నీ వల్ల కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఇర్మియా గ్రంథంలో ఏమని ఉంటుందంటే, కుషు దేశస్థుడు తన చర్మం మార్చుకొనగలడా? చిరుతుపలి తన మచ్చలు మార్చుకొనగలదా? అలాగూ మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయ అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడును అంటాడు. మీ వల్ల కాదు, మరేం చేయాలా? నా పాటున చునాను నీ పాద సన్నిధి కోరక్షక. ఎట్లా ఉన్నావు అట్లా వచ్చాయి అంతే. చిన్న కుమారుడు కొంచెం స్నానం చేసి కొంచెం రెడీ అయ్యి కొంచెం ఫ్రెష్గా షేవింగ్ చేసుకొని కొద్దిగా పర్ఫ్యూమ్ కొట్టుకొని సాక్స్లు వేసుకొని టై కట్టుకుని వెళ్దాం అనుకున్నాడా? ఆ పందుల దగ్గర నుంచి బయలుదేరుతున్నాడు. ఎలా ఉంటాయి పందుల దగ్గర వాసన? ఎలా ఉంటుంది? అలాగే వచ్చేస్తున్నాడు. తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు, కౌగిలించుకున్నాడు. నా కుమారుడా, చెప్పులు తొడగండి, వస్త్రం మార్చండి, ఉంగరం పెట్టండి, వాడికి మళ్ళీ మంచి ఆ పాత పొజిషన్ ఇచ్చేసేయండి నా కుమారుడికి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో మనము దేవుని గురించినటువంటి ధ్యానం కలిగి ఉండాలి. 66వ అధ్యాయంలో కూడా చూడండి, ఒక మాట ఉంది, 13వ వచనం. దహన బలులు తీసుకుని నీ మందిరంలోకి వస్తాను,
శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. అది సంగతి. నీ పెదవులు పలికిన మాట కదా. ఆ మాట గురించి ఒకళ్ళు అడిగేవాళ్ళు ఉండాలి వెనకాల. అదే పొరపాటున ఆమెతో అన్నారనుకోండి మీ ఆవిడతోటి, ఈ పండగ పోనీలేవే, లేదంటే హైకి రానీలే. కొంతమంది హైకి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అది వచ్చాక అన్నారనుకో, అది రాగానే కాసుకొని ఉంటారు. ఫోన్ చేస్తాడు, వచ్చిందా శాలరీ, వచ్చిందా వస్తే తెస్తారులే, ప్రాణం తీబాకు. కాదులే ఊరికి అడిగా. సాయంత్రం వచ్చిందా, వచ్చింది అన్నాడనుకో, సచ్చిందిగా గొర్రె. వచ్చింది అంటే సచ్చింది గొర్రె. ఇక్కడ ఎవరు అడగరుగా. ఈ వచ్చిన వాడికి అనుకో మూసేస్తాం పేజీ. మన జీవితంలో వాక్యం ఏదన్నా వచ్చి, ఇదిగో నీవు పరిశుద్ధంగా ఉంటున్నావా, అలా కాదు ఇలా ఉండు, నువ్వు ప్రమాణం చేసావు కదా అంటే ఆ మాటను మూసేస్తాం. మనలో మనం ఆ మాటను మూసేస్తాం. అంటున్నాడు భక్తుడు 66వ కీర్తన 13వ వచనంలో ఏమని, దహన బలులు తీసుకొని నీ మందిరంలోకి వస్తాను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులు, నా నోరు వచించిన మ్రొక్కుబడులు నేను నీకు చెల్లిస్తాను. నేను మాటిచ్చాను. ప్రియులారా, శ్రమ కలిగినప్పుడు పెదాలు బహువేగంగా పనిచేస్తాయి. వెంటనే ఏం చేస్తారు, నేను కొంతమందిని హాస్పిటల్లో కలుస్తూ ఉంటాను. చాలామందిని వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్తాను అక్కడికి, నేను చర్చికి రావాలండి ఇక మీదట అంటారు. పెదాలు వేగంగా పనిచేస్తాయి దేవుని కొరకు. ఇది తమాషగా చెప్పేది. మన పెదాలు ఎప్పుడు పరిశుద్ధమైన విషయాలు మాట్లాడతాయంటే శరీరానికి శ్రమ కలిగినప్పుడు. అంటే శరీరానికి శ్రమ కలగడం మంచిదా? చెప్పట్లేదు. మంచిది. నీ పెదాలు పరిశుద్ధంగా కదులుతాయి. ఇప్పుడు ఏదైనా ఉంటే మంచిదంటారా, పాస్టర్ గారు తీసేస్తే ఏంది బాబు, కష్టమండి బాబు ఈ బలహీనతోటి, అది పోవాలంటే పోయాక ఇక నువ్వు మామూలు మాటనవే కదా. ఒకరోజు ఒక ఆమె ప్రార్థన చేయండి పాస్టర్ గారు అయింది. ఏమ్మా అన్న, బాబు పుట్టాలండి, ఫస్ట్ పాప పుట్టింది, ప్రార్థన చేసే బాబు పుట్టాడు, పొడిచి చర్చికి రావట్లా సరిగా. అంటే మీరు అనుకున్నారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాబు పుడతాడని. అమ్మ అట్లా అనుకోబాకండి, దేవుడు దయ చూపించాలి అంతే. మేమేం చేస్తామమ్మా, మా దగ్గర ఏముంటుంది అని చెప్పండి. ఏముండదు. ఆయన కృప అండి, ఆయన దయ. నేను ఒకసారి ప్రార్థన చేస్తా, కొన్ని విషయాలు చెప్పాను వాళ్ళ బలహీనతలు అని చెప్పి, ఇవన్నీ నిన్ను అడిగాం కదా, అది ఇవ్వడం కూడా నీ దయే. నేను ఇవ్వను అని నువ్వు అనొచ్చు, ఆ రైట్ నీకుంది. మేము అది పొందుకోవడం కూడా నీ దయే. ఇలా ప్రార్థన చేశాను, వీళ్ళ గురించి అన్నీ చెప్పాను కదా, వాళ్ళపైన కనికరం పడ్డం కూడా నీ దయే. నేను వాళ్ళని కనికరించనన్నా కూడా నిన్ను మేమేమైనా అడగగలమా ప్రభు? ఏమైనా అడగగలమా? నాకెందుకు ఇవన్నీ నువ్వు అడగగలవా? నువ్వు మట్టివి, నీకేం అధికారం ఉంది? ఆయన మీద తిరుగుబాటు చేసావు, ఆయన వ్యతిరేకంగా మాట్లాడావు, ఆయనకి ఇష్టంగా జీవించలేదు. మేము ఒక్కోసారి నీకు ఇష్టంగా జీవించకపోయినా నువ్వు కనికర పడుతున్నావు, నువ్వు దయ చూపిస్తున్నావు. నీ ప్రేమ గొప్పది, దేవుని ప్రేమ గొప్పదండి. మళ్ళాగా నాకు అవకాశం అది కాదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఇలా చేద్దామని అనుకోడు ఆయన నీకు సహాయం చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. తర్వాత మాట చూద్దామా, 71:23 చూడండి కీర్తనలు 71 అధ్యాయము. చాలా మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, అదిగో నీవు విమోచించిన నా ప్రాణమును, అది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన పెదవులు శ్రమ కలిగినప్పుడు వేగంగా పనిచేస్తే, బాగుపడినప్పుడు స్తుతించడానికి పనిచేయాలి. కొంతమంది కృతజ్ఞత కలిగి ఉంటారు, వారి విషయంలో, వారి బిడ్డల విషయంలో మేలు జరిగితే 1 కేజీ 2 కేజీలు స్వీట్ తీసుకొచ్చేస్తారు. 1 కేజీ 2 కేజీలు తీసుకొచ్చి అందరే పెడతారు. దేవుడు మేలు చేశాడండి, చాలా సంతోషం వేస్తుంది, చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. దేవుడిని జీవితంలో ఏదైనా మేలు చేస్తే దాన్ని కృతజ్ఞత కలిగి ఉండు. ఒక మాట చెప్తానండి, నాకు ఒక 5 నిమిషాలు టైం అండి. దేవుడు మేలు చేసాడు, ఒక మాట చెప్పాలి.
దేవుడు సాయం చేసాడండి ప్రార్థన చేస్తే. మీ అందరికి వందనాలు. ఒక మాట, దేవుని మహిమపరచండి నిలబడి. లేదా నువ్వు ఇక్కడ రాలేకపోతే అక్కడే నిలబడి దేవుని స్తుతించు. అక్కడ నిలబడి ఒక ప్రార్థన చేస్తానండి నిలబడి. నీవు దేవుని గణపరచడం అవసరం. నీ కుటుంబం దేవుని గణపరచడం అవసరం. ప్రభునందు ప్రియమైన వలరా అంటున్నాడు 23వ వచనంలో ఏమంటున్నాడు? నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణము ఉత్సాహం. పెదవులు ప్రాణం రెండు ఉత్సాహధ్వని చేస్తున్నాయండి. నువ్వు విమోచించావు, నువ్వు సహాయం చేసావు, అంతే. మేము ఇది కలిగి ఉన్నామంటే నువ్వు సహాయం చేసావు. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే నువ్వు సహాయం చేసావు. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు రాత్రి అంతా తిరిగానండి, జోబు నిండా డబ్బులే, తినడానికి ఏమి లేదని. ఆయన సెలవు లేకుండా భోజనము చేయుట ఎవరికి సాధ్యపడదనే మాట ఉంది. మనం తింటున్నామంటే దేవుని దయ, తిన్నది అరిగించుకుంటున్నామంటే దేవుని దయ, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని దయ, ఈరోజు వరకు క్షేమంగా ఉన్నామంటే దేవుని దయ. గుర్తుపెట్టుకోండి, ఈ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏది చేసినా కూడా అది దేవుని దయ. నీ పెదవుల గుండా కనబడవలసింది ఏంటో తెలుసా? నేను ముగింపులోకి వచ్చాను. ఎర్ర నూలు. ఎర్ర నూలు దేనికి గుర్తు? రక్షణ. ఆయన ఇచ్చిన రక్షణను నువ్వు కాపాడుకోవాలి కదా. ఆ ఎరుపు పోగానే మళ్ళీ ఎరుపు డల్ అయిపోయింది అనుకో, షేడ్ అయిపోయింది అనుకో, ఏం చేయాలా? పెయింట్ వేసుకోవాలా? అదే మురికి పడుతుంది, ఏం చేయాలి? దాన్ని వెళ్ళిపోయి లిస్టిక్ తెచ్చుకోవాలా? పాస్టర్ గారు ఎర్ర నూలు అని చెప్పారు, నాకు అర్థమే కాలేదప్ప. నేను వేసుకొని రాలేదు కాబట్టి చెప్పారు పాస్టర్ గారు. ఏమో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎర్ర నూలు వాళ్ళు? మీకు ఎర్ర నూలు అంటే ఎలా అర్థమైందా? డెకరేషను. దేవుని పిల్లలకి ఇవి తాగవు. నేను భక్తి కలిగినటువంటి వాళ్ళని చూశాను చాలామంది. ఇంకోటి, చర్చికి వచ్చేటప్పుడు ఆడపిల్లలు, స్త్రీలు ప్రాముఖ్యంగా, మీరు తలలు ఎరబోసుకొని రాబాకండి. చాలా ప్రాముఖ్యంగా, చాలా గట్టిగా చెప్తున్నాను నేను. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొంచెం సిటీలో ఉన్నాం కదండి, ఏడనో నీ చెప్పకండి. ఏం చేయాలా? సిటీలో ఉంటే, ఇంగ్లాండ్లో ఉంటుంది ఆమె, శ్యాంబాబాయ్ గారి కుమార్తె. చూసారా ఆమెని? శ్యాంబాబాయ్ గారి కుమార్తె ఇక్కడికి 2 సంవత్సరాలు ఆరాధనకు వచ్చారు. ఆవిడ ఒక్కరోజు కూడా కుర్చీలో కూర్చోలే. ఆవిడ ఒక్కరోజు కూడా కుర్చీలో కూర్చోలేదు. ఆవిడ అమ్మ అలా కూర్చోండి అమ్మా అంటే వద్దన్నయ్య అంటది, కింద కూర్చుంటుంది. వెళ్ళారా? దేవుని సన్నిధిలో మనం ఒక మంచి మాదిరిని కనపరచాలి. నీ మాదిరిని చూసి పక్క వాళ్ళు అటువంటి మాదిరిని నేను చెయ్యాలని ఆశ్చర్యపోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ సామెతల గ్రంథం చివరి మాట చూడండి, 10వ అధ్యాయము 32వ వచనం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులను పలుకును, మూర్ఖపు మాటలు వచ్చును. అది సంగతి. సొలొమోను పెదవుల గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతులు పెదవులు అందరికి ఉపయోగకరంగా ఉంటాయి, ఎవరిని ఏ విధంగా బాధపరచవు. దేవుని సత్యాన్నే వారి పెదవులు పలుకుతాయి. నీతిమంతులు మాట్లాడినప్పుడు వారి పెదవులు, నీతిమంతుల పెదవులు అందరికీ ఆదరణ కలిగించే మాటలు మాట్లాడతాయి. కఠినమైన మాటలు మాట్లాడతారు. కొన్నిసార్లు అనకూడదు అనిపించినా కూడా అనేస్తారు. అనేసేసి నేను అక్కడ అనేసాను కదా పోనీలే అంటారు, అంతే. అరే ఆ మాట అన్నాను, వాళ్ళ మనసు చాలా లోతుగా గాయపడి ఉంటుంది. ఒకసారి సారీ చెప్దాం, పొరపాటు అయింది, నేను ఇలా అనేసాను. ప్రియులారా, అలాంటి మార్గాల్లోకి వెళ్ళాలి. నేను తొందరపడి మాట అన్నాను, క్షమించండి. నీ పెదవుల గుండా ఎరుపు దారము కనిపించాలి. రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, ప్రభువుని అంగీకరించావు, ప్రభుతో సాగుతున్నావు. ఒక్కోసారి చిన్న బలహీనతలు వస్తాయి. చిన్న బలహీనుడు అయ్యావేమో, తప్పావేమో, నువ్వు పొరపాటు చేసావేమో. ఒక్క క్షణం ఆగి ఏం చేయాలా?
ఏం చేయాలా? సరి చేసుకో. అవునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో కప్పిపుచ్చేటువంటి విధానం కాదు ఇక్కడ దేవుని పిల్లలు చేయవలసింది. నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన మాటలు పలకాలి. ఉద్యోగంలో అయినా సరే ఉపయుక్తమైన మాటలు. ఇప్పుడు మనకు తలపోటోడో చెదురుగా నిలబడినా కూడా ఉపయుక్తమైన మాట చెప్పాలి. ఇక వీడికి మనం చెప్పకూడదని వెళ్ళిపోకూడదు. నీకు మేలు చేయుటకు చేతనైనప్పుడు మేలు పొందదగిన వాడు అక్కడ ఉంటే నువ్వు మేలు చేయాల్సిందే. నువ్వు మేలు చేయాలి. ఆ మేలు పొందడానికి ఆ వ్యక్తి అర్హుడు. దేవుడు నీ దగ్గర పంపించాడు. నువ్వు ఈ టైంలో మేలు చేస్తావా లేదా అని చూస్తాడు నిన్నప్పుడు. నువ్వు చేయలేదనుకో, నీకు మేలు వచ్చే సమయానికి నీకు మేలు చేసేవాడు అడి తిరిగి వెళ్ళిపోతాడు. జాగ్రత్త, జాగ్రత్త. మన పెదవుల గుండా ఏం కనిపించాలి? సొలొమోనుకి షూలమ్మితి పెదవుల గుండా ఏం కనిపిస్తుందంటే ఎర్రదారం. నీ పెదవులు ఎర్రదారమును పోలి ఉన్నవి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ప్రభు కనుదృష్టి మన మీద పడినప్పుడు మన పెదవులు ఆయనకి ఎలా కనబడుతున్నాయంటే రక్షించబడినటువంటి పెదవులుగా కనిపిస్తున్నాయి. పరిశుద్ధమైన వ్యక్తిగా నేను కనిపిస్తున్నావు. యథార్థమైన మనిషిగా నువ్వు కనిపిస్తున్నావు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నేను కనిపిస్తున్నావు. పరిశుద్ధమైన వ్యక్తిగా నేను కనిపిస్తున్నావు. దేవునికి ప్రీతి కలిగించే వ్యక్తిగా నేను కనిపిస్తున్నావు. నిజంగా ప్రభువా, నేను కొన్నిసార్లు అలా ఉండలేక తప్పిపోతున్న నా బలహీనతను క్షమించు అని అడుగు. ఎక్కడైనా నువ్వు ఒకవేళ నీ మనస్సు నీకు దోషారోపణ చేస్తూ ఉంటే, నీ మనస్సు నిన్ను ఈ విషయంలో బలహీనుడివి, ఈ విషయంలో ఇలా చేశావు, ఈ విషయంలో ఇలాంటి వ్యక్తివి నువ్వు అని చెప్పి నీ మనసు నీకు దోషారోపణ చేస్తే ప్రభుతో సరి చేసుకో. అవును ప్రభువా, నేను ఎన్నోసార్లు నీ దగ్గర ప్రమాణం చేసి తప్పిపోయాను, నీకు మాటిచ్చి తప్పిపోయాను, పనికి మాలిన మాటలు మాట్లాడి తప్పిపోయాను, పొరపాటు చేసి తప్పిపోయాను. నన్ను సరిచేయడానికి మీ స్వరాన్ని నాకు వినిపించావు ప్రభువా, నన్ను బలపరచండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, మీ పాదాలు పొందనాలు నాయన. షూలమ్మితిని చూసినప్పుడు సొలొమోను ప్రభువా, షూలమ్మితి పెదవుల గుండా ఎర్ర దారము కనబడినట్లుగా, ఎరుపు నూలును పోలినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, మా తండ్రి, దేవుని బిడ్డలమైన మేము, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మేము, ఇదిగో ఆ ఎరుపు నూలు అనేటువంటి రక్షణ ఆనవాలు కలిగి ఈ లోకములో మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. నీ బిడ్డలు తీసుకునే నిర్ణయాల్లో నిలిచి ఉండడానికి, వారు తీసుకున్న నిర్ణయంలో కట్టుబడి ఉండడానికి, ఆ ప్రకారము జీవించడానికి, ఆ ప్రకారము బ్రతకడానికి మీ కృప సహాయం చేయండి. మాటలు మా అందరికీ ఆశీర్వాదకరంగా చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మనం లేచి నిలబడినట్లయితే పరిశుద్ధమైన పని కొరకే కానుకలు తీయబడతాయి. సంధ్య వచ్చి ఓ పాట పాడి ప్రారంభపరుస్తారు. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా. స్వస్థపరచువాడవే నా యేసయ్యా, స్వస్థపరచువాడవే, స్వస్థపరచువాడవే నా యేసయ్యా, స్వస్థపరచువాడవే. ఆరాధన నీకే
యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్. శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్య, శాంతిని ఇచ్చువాడవే, శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్య, శాంతిని ఇచ్చువాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన, అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన, ఆత్మ అయిన యేసు నాలోన. థ్యాంక్ యూ జీసస్. మంచిదండి. వార ప్రకటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఆదివారం కూడా 10:30 గంటలకు ఇక్కడ పరిచర్య ప్రారంభం అవుతుందండి. అదే సమయంలో సండే స్కూల్ పరిచర్య జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా స్త్రీల ప్రార్థన మందిరంలో జరిగేది. ఈ యొక్క వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా లింక్లో కనెక్ట్ అయ్యి జాయిన్ అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరికైతే అవకాశం ఉండదో వారు దేవుని మందిరంకి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మనం గమనించినట్లయితే ప్రతి ఆదివారం ఇంచుమించు 50-60 మంది మనం కూడుకుంటున్నాం. ఈ దినం చాలామంది మన సహోదరులు రాలేదు. కానీ శనివారం చూసినట్లయితే ఒక 2 కుటుంబాలు మాత్రమే క్రమంగా వస్తూ ఉన్నాయి. మనందరం కూడా ఉపవాస ప్రార్థనలో మనం పార్టిసిపేట్ చేయాలి. మన విశ్వాస జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాధాన్యమైనది కనుక ప్రతి ఒక్కరూ కూడా శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు జరిగే ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా అందరూ కూడా పారుపంపులు పొందండి. మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఒకవేళ అవకాశం లేనట్లయితే ప్రభువే మీకు అవకాశం కల్పించి దేవుని సన్నిధానంలో మీరు గడిపే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కనుక మీరు ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరు సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఈ నెల 27వ తారీఖు యూత్ కనెక్ట్ ఉంది. ఎవరైతే 5th స్టాండర్డ్ నుంచి చదువుకునే పిల్లలు ఉన్నారో 5th స్టాండర్డ్ నుంచి పిహెచ్డి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ దినము సమయం చూసినట్లయితే ఉదయకాల సమయం 9:30 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే ఆ యొక్క కూడికకు మీ యొక్క పిల్లలందరినీ కూడా పంపించండి. ఎవరైతే 5th స్టాండర్డ్ నుంచి ఉన్నారో వారందరినీ కూడా పంపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. వారికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయబడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వాళ్ళని తీసుకువెళ్ళడానికి వస్తారో వాళ్ళకు కూడా ప్రేమ విందుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక ఆ దినం కొరకు మంచి వాతావరణం కొరకు పిల్లలందరూ వస్తారు కాబట్టి దైవజనులు విల్సన్ నాయ్ గారు వస్తున్నారు. వాళ్ళకి స్పీచ్ ఇవ్వడానికి దైవజనులు కూడా గొప్పగా ఆ దినం వాడబడులాగున చిన్నపిల్లలందరికీ కూడా దేవుని వాక్యం అర్థమయ్యి వారి హృదయాల్లో దేవుని వాక్యం భద్రపరచబడిలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ముఖ్యమైన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ పార్కింగ్ సమస్య అనేది ఉంది. మనం కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది బైక్స్ వచ్చినప్పుడు మనం ఎలా పడితే అలా పెడుతూ ఉన్నాం. వేరే వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక దీని గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సండే సర్వీస్లో కానీ ఏ సర్వీస్లో అయినా పార్కింగ్ సమస్య ఉండకూడదు. చుట్టుపక్కల వారు ఏ విధమైన అబ్జెక్షన్ పెట్టకూడదు అనేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే దగ్గరలో ఉన్నవారు ఎవరైతే వస్తున్నారో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నవారు వారు ఎక్కువ శాతం వాకింగ్ ప్రిఫర్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం తక్కువ వెహికల్స్ ఇక్కడ పెట్టుకుంటే మనకు సేఫ్ కాబట్టి ఒకవేళ ఎక్కువ వెహికల్స్ మీరు లేటుగా వచ్చినప్పుడు కానీ ఇక్కడ ప్లేస్ లేకపోతే కనుక కొంచెం దూరంగానే పార్క్ చేయొచ్చు. అడ్డంగా పార్క్ చేసి వెళ్ళడం కంటే కొంచెం దూరంగా ఖాళీ ఉన్న ప్లేస్లో మీరు పార్క్ చేసినట్లయితే మనకి సమస్య ఉండదు. అలాగే సండే స్కూల్ మనకి కింద జరుగుతుంది. అది ప్లేస్ సరిపోవట్లేదు. బహుశా మీరు చూసుంటారు. పిల్లలు యాక్షన్ సాంగ్స్ చేయడానికి కానీ లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీస్ చేయడానికి కూడా అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. మనకి పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి ఒక మంచి రూమ్ ఉంటే వాళ్ళు యాక్షన్ సాంగ్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా స్కిట్స్ చేయడానికి కానీ వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కూర్చోవడానికే వాళ్ళకి అవకాశం లేనట్టుగా ఉంటూ ఉంది. మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ పరిచయ నిమిత్తం ఒక మంచి స్థలాన్ని ఒక మంచి రూమ్
కన్స్ట్రక్ట్ చేయబడలాగిన అన్ని అవసరతలు తీర్చబడలాగిన మనందరం కూడా మన దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే గ్రూప్లో మనకి ఎప్పటికప్పుడు బలహీనలు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళ లిస్ట్ అంతా చేర్చబడుతుంది కనుక మీ అనుదిన ప్రార్థనలో బలహీనల నిమిత్తం, సంఘ అవసరతల నిమిత్తం అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన ఘనమైన మాటలను, దయగల మాటలను దేవుడు మనకు వినిపించి మనల్ని సరిచేయబడుటకు ఆయన ఇష్టపడి ఎన్నో మాటలు మనకు తెలియజేశారు కనుక మనం ఎంతగానో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనందరం కూడా ప్రార్థన మనసు కలిగి ఉందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధమైన దినాన్ని నాయన నీ సన్నిధిలో మేము చేరి ప్రభువా, నీ మాటలు వినే గొప్ప భాగ్యాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడవు. నీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా, మీరు తోడుగా ఉన్న దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ బిడ్డలను మీరు నిలువబెట్టి ప్రభువా చక్కటి పాటలు పాడుటకు మీరు కృప చూపించారు. వారితో కలిసి మేమందరం కూడా నాయన ఏకీభవించి నీ నామాన్ని గొప్ప చేయుటకు ప్రభువా మీరు ఎంతగానో కృప చూపించారు. మీకు వందనాలు. ఆరాధన క్రమంలో మీరు తోడుగా ఉన్నారు. నీ దాసులు నిలువబెట్టి అయ్యా ఎన్నో విలువైన విషయాలు నాయన మీరు మాకు తెలియజేశారు. మీకు వందనాలు. అవునయ్యా, మా పెదవులు ఏ విధంగా ఉన్నాయో అయ్యా మా కుటుంబాన్ని, అయ్యా మా తండ్రి ఇంటి వారిని, మా బంధువులనైనా మేము రక్షించగలుగుతున్నామో లేమో, అయ్యా మా పెదవులు గుండా ఏ మాటలు వస్తున్నాయో ప్రభువా మేము సరిచేయబడుటకు ఎన్నో విషయాలనైనా నీ వాక్యంలోంచి ప్రభువా మీరు మాకు అందించారు. అందును బట్టి ప్రభువా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా నీ మాటలు విన్న మేము నాయనా రహాబు ఏ విధంగా ప్రభువా తన తండ్రి ఇంటి వారిని, తన కలిగి ఉన్న వారందరినీ కూడా రక్షించుకుందో, అయ్యా ఈ దినాల్లో నాయన కడవరి దినాల్లో ఉంటున్న మేము మా కుటుంబాలను మేము రక్షించుకొని నాయన మా తండ్రి ఇంటి వారిని, మా బంధువులను, అయ్యా మాకు కలిగిన వారి అందరినీ కూడా ప్రభువా మేము రక్షించుకునే వారం ఉండడానికి సహాయం చేయండి. అయ్యా ఎక్కడో ఉన్న మమ్మల్ని ప్రభువా తీసుకొచ్చి ఈ యొక్క మహానగరంలో ప్రభువా మీరు మమ్మల్ని పోషిస్తున్న దేవుడు, మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, అనేక ప్రమాదాల నుండి నాయన మాకు తెలియకుండానే మమ్మల్ని తప్పిస్తున్న దేవుడవు కనుక నిన్ను మహిమపరిచే వరముగా, నేను గణపరిచే వరంగా మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయండి. అయ్యా ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నీ మాటలు వారు విన్నారు, వారి హృదయాల్లో 30 60 100 ఫలించడానికి నీ కృపను అనుగ్రహించండి. అయ్యా నీ మాటలు ప్రభా స్పష్టంగా మేము వినడానికి సహాయం చేశారు. నీ బిడ్డలు నాయన ఏ తీర్మానాలు తీసుకుంటూ ఉన్నారో, అయ్యా ఏ విషయాల్లో ప్రభా నాయన అయ్యా వారి చేతులు నీ వైపు చాపి ప్రార్థిస్తూ ఉన్నారు, అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి. అయ్యా వారి తీర్మానాలు మీరు స్థిరపరచండి, వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి నాయన. అయ్యా చిన్న బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. అయ్యా ఎండల వల్ల నాయన ఎటువంటి అనారోగ్యం కలగకుండా మీరు కాపాడండి. అయ్యా యవనస్తులు మీరు దీవించండి. అయ్యా చాలామంది ఎగ్జామ్స్ రాసిన వారు ఉన్నారు ప్రభా, అయ్యా ప్రతి ఒక్కరికి జయాన్ని మీరు అనుగ్రహించండి. అయ్యా ఎవరెవరైతే ప్రభా నాయన ఏ ప్రభా నాయన అయ్యా సబ్జెక్ట్స్ తీసుకోవాలో నాయన ఎటువైపు ప్రభా నాయన వారు అడుగులు వేయాలో ప్రతి ఒక్కరికి చక్కటి జ్ఞానం మీరు అనుగ్రహించి ప్రభా వారి భవిష్యత్తును మీరు దీవించండి. అయ్యా యవన ప్రాయంలోనే ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా. అయ్యా యొక్క 27వ తారీఖున ప్రభా జరగబోయేనైనా ఆ యొక్క యూత్ మీటింగ్లో అయ్యా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి ప్రభా. అయ్యా యవనస్తులను, చిన్నబిడ్డలను ప్రతి ఒక్కరిని నీ మందిరంకి మీరు నడిపించండి. అయ్యా నీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ ఆత్మతో నింపి నాయన చిన్నబిడ్డలకు ఏ మాటలు అవుతే అవసరమో ఆ మాటలు మీరు అనుగ్రహించండి ప్రభా. ఆ దినము కొరకు నాయన ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్క అవసరతలు మీరు తోడుగా ఉండండి. వాతావరణాన్ని ఆధీనంలోనే తీసుకోండి, ఎలక్ట్రిసిటీని ఆధీనంలోనే తీసుకోండి. ఆ కూడికంతా కూడా ప్రభా నీకు మహిమకరంగా అయ్యా బిడ్డలందరికీ నేను ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి ప్రభా. అలాగేనైనా మా యొక్క సంఘంలో ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం అయ్యా తిరుగుతున్న వారు ఉన్నారు నాయన, వారందరికీ చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. ఈ ఎండల వల్ల నాయన ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా మీరు కాపాడండి. అయ్యా ఉద్యోగాల్లో ఉన్న వారికి నైనా మంచి ప్రమోషన్స్ని దయచేయండి, మంచి హైక్ని దయచేయండి. అయ్యా మేము పనిచేస్తున్న స్థలాల్లో మీకు సాక్షులుగా ఉండి నైనా నీ నామాన్ని మహిమపరిచే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా వ్యాపారాల్లో ఉంటున్న వారికి నైనా వ్యాపార అభివృద్ధిని మీరు అనుగ్రహించండి ప్రభా. చక్కటి లాభాలు ప్రతి ఒక్కరూ పొందడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇంటి దగ్గర పని చేసుకుంటున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చక్కటి ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా సంఘం గురించి నాయనా అనేకుల కొరకు ప్రభా అయ్యా మేమందరం ప్రార్థించే వారు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా చాలామంది బలహీనులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, అయ్యా వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యాలు దయచేయండి, మంచి డెలివరీస్ దయచేయండి.
అయా చంటి బిడ్డలు ఉన్నారు, మంచి ఆరోగ్యాలు దయచేయండి. వృద్ధులు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అయా క్షేమమును భద్రతను మీరు దయచేయండి ప్రభా. అయా పార్కింగ్ విషయంలో ఉన్న సమస్య మీరు ఎరిగి ఉన్న దేవుడు. అయా భవిష్యత్తులోనైనా మంచి పార్కింగ్ స్థలాన్ని మీరు అనుగ్రహించండి. అయా సండే స్కూల్ విషయంలోనైనా అయా స్థలం ఇరుకుగా ఉంది కనుక నైనా చక్కటి స్థలాన్ని మీరు అనుగ్రహించండి. చక్కటి రూమ్ ప్రభా అయా సండే స్కూల్ నిమిత్తం కన్స్ట్రక్ట్ చేయబడడానికి సహాయం చేయండి. అయా రానున్న దినాల్లో ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంచెలంచెలుగా నన్ను అభివృద్ధి పరచబడడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క నీ బిడ్డ ప్రభా అయ్యా నీ మాటల చేత ప్రభా నన్ను దీవించబడడానికి సహాయం చేయండి. ఆత్మీయ స్థితిలో నేను ఉన్నతమైన స్థితికి ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మీరు త్వరగా రాబోతున్న దేవుడు. అయ్యా మీరు వచ్చినప్పుడు నాయన అయా మా పెదవుల్లో నాయన ఆ యొక్క ఎర్రనూలు మేము కనుపరిచే వారం ఉండడానికి సహాయం చేయండి. మా పెదవులను పవిత్రపరుచుకునే వారం ఉండడానికి సహాయం చేయండి. మా మాటలు మేము జాగ్రత్తగా కాపాడుకునే వారం ఉండడానికి సహాయం చేయండి. అయ్యా సంగమంతి కూడా ప్రభా ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ దాసులు మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. దాసురాలకు మంచి ఆరోగ్యం దయచేయండి. అయా పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్క భారమును ప్రభా అయా పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్క అవసరతను ప్రభా మీరు తీర్చి అయా చక్కటి ఆరోగ్యాలు దయచేయండి. అయా రానున్న దినాల్లోనైనా ఇంకా అనేక మందిగా ప్రభా మేము ఇక్కడ కూడుకొని నిన్ను ఆరాధించే వారంగా, నిన్ను మహిమపరిచే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. అయా చాలా దూరం నుంచి ప్రభా నాయన నీ బిడ్డలు వస్తూ ఉన్నారు, వారికి క్షేమాన్ని దయచేయండి, భద్రతను దయచేయండి. అన్ని విషయాల్లో ప్రభా మీరు వారికి తోడుగా ఉండి ఇంకా అనేక మంది ప్రభా ఇక్కడ చేర్చబడడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి. మనల్ని మేము క్షమించిన ప్రకారం మనసులు క్షమించండి. మా మనుషులను కీడుని తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, క్షేమం, ఎర్రనూలు కలిగినటువంటి పెదాలతో ప్రభువుని ఎదుర్కోవడానికి కావాల్సిన పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక, ఆమేన్.